డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్ పెట్టడం మాత్రమే కాదు. బోలెడున్నాయి. నీకు అర్థమవుతుందా? ఆ యాడ్స్ రన్ చేయాలిలే బాబు మాకు తెలుసు అనుకుంటున్నారు కదా! నిజమే. కానీ అది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మార్కెటింగ్ అంటేనే రైట్ పీపుల్‌కి రీచ్ అయ్యేలాగా చేయడం. అయితే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఏజ్, జెండర్, లొకేషన్స్‌ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఎవరికి చూపించాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే మన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి చూపించొచ్చు. అఫ్‌కోర్స్ ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనకాపల్లిలో ఒకతను పచ్చళ్ళు తయారు చేస్తున్నాడు అనుకోండి. ఈ మధ్య పచ్చళ్ళు బాగా వైరల్ అయ్యాయనుకోండి. విన్నావా? ఇనీషియల్‌గా లోకల్ ఆర్డర్స్ వచ్చేవి. అయితే హైదరాబాద్, వైజాగ్ సో ఇట్లాగా తన బిజినెస్‌ని అటు కూడా ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా ప్రాసెస్ చూపించడం, హైజీనిక్‌గా చేస్తామని, ప్రైజింగ్ తక్కువ అని వీడియోస్ కొన్ని పెట్టాడు. పర్వాలేదు. కానీ తను అనుకున్నట్టు రిజల్ట్స్ అయితే రాలేదు. అరెరెరెరే! పెద్ద సమస్య వచ్చి పడిందే. అప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో తన వీడియోస్‌ని టార్గెటెడ్ లొకేషన్స్ సెట్ చేసి బూస్ట్ చేయడం గురించి తెలుసుకొని స్టార్ట్ చేశాడు. మెల్లిగా తను అనుకున్న ప్లేసెస్ నుంచి ఆర్డర్స్, ఎంక్వైరీస్ రావడం స్టార్ట్ అయింది. ఇలా తను అనుకున్న గోల్‌ని సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యాడు. అయితే అందరికీ సోషల్ మీడియా వర్క్ అవ్వకపోవచ్చు. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోస్ సేవ్ చేసుకొని ఫాలో అవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ అని కామెంట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మెసేజ్ చేస్తాను. పెద్ద గుండె